యువరాజు పిచ్చోడు దాత్రి. ఇంట్లో నిశికని పెట్టుకుని కూడా ఆ సోనీతో అంత చనువుగా ఎందుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. యువరాజ్ సోనీ గురించి తెలియకుండా సోనీ మాయలో ఉండి ఇదంతా చేస్తున్నాడని అనిపిస్తుంది. కాదు, తన ప్రవర్తన వల్ల నిషి బాధపడుతుందని తెలిసి కూడా ఇదంతా చేస్తున్నాడని తెలిస్తే మాత్రం నిషిని బాధ పెట్టినందుకు యువరాజ్ని నేనెప్పటికీ క్షమించను. యువరాజ్ పైకి ఎలా ఉన్నా నిషి అంటే చాలా ఇష్టం దాత్రి. నాకు తెలిసి వాడిదంతా తెలియకుండానే చేస్తున్నాడేమో అనిపిస్తోంది. అయినా అక్క సోనీని కన్స్ట్రక్షన్ ఆఫీస్ నుంచి ఛానల్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పింది కదా. సోనీ యువరాజ్కి దూరంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి. సోనీ వెనకాల దివ్యాంగ్ ఉంది కేదార్. అంటే ఇదంతా తన ప్లానే. అసలు ఈ ప్లాన్ దివ్యాంక యువరాజ్ నిషి కాపురం కూల్చడానికి వేసిందో లేదా తన మనిషి ఛానల్లో ఉండడానికి చేసిందో తెలుసుకోవాలి. అప్పుడే సోనీ ఛానల్ కి వెళ్లడం కరెక్టో కాదో అర్థమవుతుంది. అవును దాత్రి, దివ్యాంక కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి జాగ్రత్తగా డీల్ చేయాలి. అవును అవును దాత్రి, ఆ మీనన్ ఏమై ఉంటాడంటావు? మనం మీనన్ వదిలేసి 2 days అయింది కాబట్టి మనం మొదలొచ్చిన వెంటనే అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోగలనే నమ్మకంతో ఉండుంటాడు. అరవడం మొదలు పెట్టుంటాడు. ఒరే నీ అబ్బాయి ఎవరైనా ఉంటే రండ్రా, చచ్చిపోయేలా ఉన్నాను రా, రండ్రా మీకు దండం పెడతాను, మీ అమ్మ కడుపులు మాడరే. అరిచే ఓపిక కూడా లేదురా రే. గంట, రే వామో 2 గంటలు. దేవుడా నీకు దండం పెడతాను దేవుడా, నన్ను కాపాడు దేవుడా. 3 గంటలు. రే అరిచే ఓపిక కూడా లేదురా. రే ఎవరైనా రండిరా, మీకు దండం పెడతాను రా, పోయేలా ఉన్నాను రే. ఎప్పుడో ఒకసారి అరిచి అరిచి అలసిపోయి అరవడం ఆపేసుంటాడు. అసలే ఓపిక పోయింది, చూస్తుంటే ఎవరు వచ్చినట్లేరు. నేను ఎలా తప్పించుకోవాలి అని అనుకొని